హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. నేను ముందుగా దొండకాయలు ఒక అరకిలో తీసుకున్నాను. సో మనం ఈ విధంగా ఒక గిన్నె తీసుకుని దానిలో వాటర్ అనేది యాడ్ చేసుకుని మన ఈ దొండకాయలన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, లైక్ దిస్. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. సో మీరు కావాలంటే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ అనేది హీట్ అవ్వాలండి. అయిన తర్వాత మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఫస్ట్ యాడ్ చేశానండి నేను. ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం 6 to 7 వెల్లుల్లి అనేది యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఇది మనం ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి కలపండి. సో ఇప్పుడు మనం 2 to 3 మిర్చి అనేది ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. మిర్చి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 రెబ్బల కరివేపాకు యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న దొండకాయ పీసెస్ అనేవి దీనిలో యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని పీసెస్ కూడా మనం దీనిలో యాడ్ చేసేసుకోవాలి. సో మనం ఈ పీసెస్ అనేవి దీనిలో యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా తిప్పండి. ఈ విధంగా తిప్పండి, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. సో దొండకాయ ఫ్రై అవ్వడానికి మనకి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకోవడం వల్ల మనకి కర్రీ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుందండి. ఒకసారి చూద్దాం. ఒకసారి కలపండి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేద్దామండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా కలపండి. సో ఇప్పుడు మనం ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి. ఒకసారి కలపండి. మనకి ఫ్రైస్ కాబట్టి కొంచెం 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. ఈ విధంగా కలుపుతూ ఉండండి, కింద అడుగు పెట్టకుండా ఉంటుంది. మనకి 20 to 30% మాత్రమే కుక్ అయిందండి దొండకాయ.
ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మనకి ఇంకా 3 to 4 మినిట్స్‌లో అయితే కర్రీ రెడీ అవుతది. సో, ఒకసారి కలపండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి. మనకి 80% అయితే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయింది. సో, ఇంకా 20% ఉడికితే మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఒకసారి మనం మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారు కదా, మనకి ఈ విధంగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు కంపల్సరీ ట్రై చేయండి, కామెంట్ చేయండి.